ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయనున్న ఏథర్, ఒక మనిషి ప్రాణాలు కాపాడిన టెస్లా ఎలక్ట్రిక్ కార్, ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఎంఎస్ ధోని, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 20 శనివారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి శనివారం మన ఛానల్లో వస్తుందని మీ అందరికీ తెలుసు. అయితే ప్రతి వారం లాగానే ఈ రోజు కూడా మన ఈవీ ఇండస్ట్రీలోని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ని తీసుకొని నేనైతే వచ్చేసాను. ఇక ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నేను మీ ఇంటికి వస్తాను చెప్తున్నా, సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ ఏథర్ నుండి. రీసెంట్ గానే ఏథర్ కమ్యూనిటీ డే ఈవెంట్ లో ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో అదే కమ్యూనిటీ డే ఈవెంట్ లో ఏథర్ CEO అయిన తరుణ్ మెహతా గారు వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ గురించి అయితే ఒక రిపోర్టర్ కి అయితే చెప్పారనమాట. సో ఏథర్ ఒక ఎలక్ట్రిక్ బైక్ పైన అయితే వర్క్ చేస్తుంది అండ్ ఆ ఎలక్ట్రిక్ బైక్ ని వీళ్ళు 2025వ సంవత్సరంలో అయితే లాంచ్ చేయనున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ లో మనకి రెండు సెగ్మెంట్స్ ఉంటాయి, ఒకటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సెగ్మెంట్ అండ్ ఇంకోటి కమ్యూటర్ సెగ్మెంట్. సో ప్రస్తుతం ఏథర్ వర్క్ చేస్తుంది వచ్చేసరికి ఈ కమ్యూటర్ సెగ్మెంట్ పైన. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సెగ్మెంట్ లో మనకి చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ వాడాలి, దాని డిజైనింగ్ ఇంజనీరింగ్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్స్ లో ఈ కమ్యూటర్ సెగ్మెంట్ లో మనకు ఒక గ్యాప్ అనేది ఉంది. సో దానివల్లే ఏథర్ వాళ్ళు కమ్యూటర్ సెగ్మెంట్ లో అంటే 150 నుండి 180cc బైక్ ఇచ్చే పర్ఫార్మెన్స్ కి ఈక్వల్ గా వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఏథర్ 450X తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ లో పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బాగుంటుందని తరుణ్ మెహతా గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈయన ఇచ్చిన ఇన్పుట్స్ అయితే ఇవే అన్నమాట. రానున్న రోజుల్లో దీని గురించి మనకి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. బట్ ఏథర్ నుండి మనం నెక్స్ట్ ఇయర్ లో ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ EMPS నుండి. ఫేమ్ టు సబ్సిడీ అయిపోయాక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇండియాలో ఈ EMPS అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అయితే ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ కి వాళ్ళు 500 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ మన ఇండియాలో జూలై 31వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కింద ప్రతి ఎలక్ట్రిక్ 2 వీలర్ కి వీళ్ళు 10,000 రూపాయల సబ్సిడీ అండ్ ఎలక్ట్రిక్ 3 వీలర్ కి 50,000 రూపాయల వరకు సబ్సిడీస్ అయితే అందిస్తున్నారు. సో ఇప్పుడు ఈ EMPS స్కీమ్ కి 11 కంపెనీస్ అయితే సెలెక్ట్ అయ్యాయి. ఇంకా ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది నడుస్తూనే ఉంది. బట్ ప్రస్తుతానికి 11 కంపెనీలు అయితే ఈ EMPS స్కీమ్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ 11 కంపెనీస్ ఏంటో అని ఒక లుక్ వేస్తే ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి బజాజ్ ఆటో అండ్ నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ, TVS, బీగాస్, ఓలా ఎలక్ట్రిక్, హాప్, క్వాంటమ్, హీరో మోటోకార్ప్, కైనెటిక్ గ్రీన్, మహీంద్రా అండ్ TI క్లీన్ మొబిలిటీ అంటే మన మాంట్రా ఎలక్ట్రిక్ ఆటో వాళ్ళు. సో ప్రస్తుతానికి ఈ 11 కంపెనీస్ అయితే ఈ EMPS స్కీమ్ కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ 11 కంపెనీలకి EMPS సబ్సిడీ అయితే వస్తుంది. ఇంకా మిగతా కంపెనీస్ కూడా సెలక్షన్ ప్రొసీజర్ లో ఉన్నాయి. సో ఈ 11 కంపెనీస్ లో ప్రీవియస్ గా సబ్సిడీ లేని కంపెనీస్ కి కూడా ఈ EMPS సబ్సిడీ అనేది అప్లికేబుల్ గా అయితే వచ్చింది. సో మిగతా కంపెనీస్ ఏంటో వీళ్ళు అనౌన్స్ చేశాక నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కేరళ నుండి. మన ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ ఇప్పుడు కేరళలోనైతే తిరుగుతుంది. దీని పేరు వీళ్ళు ఇంద్రా అని అయితే పెట్టడం జరిగింది. రీసెంట్ గానే కేరళ గవర్నమెంట్ వాళ్ళు 3.5 కోట్లు ఖర్చు పెట్టి ఈ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అయితే పర్చేస్ చేశారు. అండ్ దీన్ని అయితే ఇప్పుడు వీళ్ళు కొచ్చి బ్యాక్ వాటర్స్ లోనైతే తిప్పుతున్నారు. అక్కడికి వచ్చే టూరిస్టులని ఈ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ లోకి ఎక్కించి అక్కడ వాళ్ళైతే రౌండ్స్ అయితే వేస్తున్నారు. సో ఈ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ 100 మందిని అయితే మోయగలుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళు 2 ట్రిప్స్ అయితే వేస్తున్నారు. ఈచ్ ట్రిప్ మనకి 3 గంటలు అయితే ఉంటుంది. దీనికి సపరేట్ గా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సోలార్ ప్యానల్స్ ని యూజ్ చేసుకొని ఈ బోట్ దానంతట అదే ఛార్జింగ్ అయితే అయిపోతుంది. సో ఇంకా ఇలాంటి బోట్స్ కేరళలో రావాలని అక్కడ గవర్నమెంట్ అండ్ ప్రజలైతే కోరుకుంటున్నారు. అండ్ ఇవే సోలార్ ఎలక్ట్రిక్ బోట్స్ మన తెలంగాణ అండ్ ఏపీ టూరిస్ట్ ప్లేసెస్ లో కూడా వాడితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి సోలార్ ఎలక్ట్రిక్ బోట్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ర్యాప్టే ఎనర్జీ నుండి. ఈ ర్యాప్టే ఎనర్జీ అనేది చెన్నై బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఫస్ట్ బైక్ ని వీళ్ళు రోల్ అవుట్ అయితే చేశారు. ఇంకా ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి లాంచ్ అవ్వలేదు. బట్ మనకున్న ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఈ బైక్ 135 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే చేరుకుంటుంది. 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని ఇది కేవలం 3.5 సెకండ్లలోనే వెళ్తుంది. 150 కిలోమీటర్ల రేంజ్ వరకు ఈ బైక్
నుండి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క ఈవీ కంపెనీ ఇలానే చేయాలండి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఫస్ట్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి బాగా హైప్ తెచ్చుకొని మార్కెట్లోకి అయితే లాంచ్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ పైన కాన్సన్ట్రేట్ అయితే చేస్తారు. బట్ ఈ ర్యాప్టర్ ఎనర్జీ వాళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ బైక్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్లోకి లాంచ్ చేస్తామని చెప్పారు. సో ప్రతి కంపెనీ కూడా ఇదే అప్రోచ్ లో వెళ్తే ఆ ప్రోడక్ట్ బాగుంటుంది అండ్ కొన్న కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మరి ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైసింగ్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు, బట్ ఈ రానున్న 3 to 4 months లో మనం దీన్ని లాంచ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టెస్లా నుండి. టెస్లా ఎలక్ట్రిక్ కార్ యూఎస్లో ఒక అతని ప్రాణాలు అయితే కాపాడింది. సో యాక్చువల్గా జరిగింది ఏంటంటే టెస్లా ఎలక్ట్రిక్ కార్స్లో ఆటో పైలట్ ఫీచర్ ఉంటుంది. అంటే మనిషి సాయం లేకుండానే ఆ కార్ తానంతట అదే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. సో ఇది యూఎస్లో ఇంకా మొత్తంగా వాళ్ళైతే అన్లాక్ చేయలేదు, బట్ రీసెంట్గానే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఫ్యూచర్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళైతే అన్లాక్ చేశారు. అంటే మనిషి సాయం లేకుండా, అంటే మీరు కార్ని స్టార్ట్ చేసి లొకేషన్ సెట్ చేసి పడుకుంటే అది మీ లొకేషన్కి సేఫ్గానైతే తీసుకెళ్తుంది. సో టెస్లా దీన్ని అయితే అన్లాక్ చేయడం జరిగింది. సో టెస్లా వాడుతున్న ఒక అతనికి, అంటే ఒక పెద్ద ఆయన పేరు వచ్చేసరికి మ్యాన్ పాల్డ్ ఫ్రాంక్లిన్ అన్నమాట. ఈయనకి అర్ధరాత్రి 2 గంటలకి హార్ట్ లో ఏదో పెయిన్ వచ్చింది. హెల్ప్ చేయడానికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అయినప్పుడు ఆయన దగ్గర ఉన్న టెస్లా ఎలక్ట్రిక్ కార్ లోకి అయితే వెళ్ళాడు. ఆ కార్ లోకి ఎక్కి ఆ హాస్పిటల్ యొక్క లొకేషన్ అయితే పెట్టాడు. ఆయన ఉన్న ప్లేస్ నుండి హాస్పిటల్ లొకేషన్ వచ్చేసరికి 21 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఆయన సాయం లేకుండానే ఆ టెస్లా ఎలక్ట్రిక్ కార్ 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ హాస్పిటల్ యొక్క పార్కింగ్ ప్లేస్ లో కార్ అయితే పార్క్ చేసేసింది. సో అప్పుడు ఆయన హాస్పిటల్ సిబ్బందిని పిలిచి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు టెస్లా ఎలక్ట్రిక్ కార్ వల్ల ఈయన ప్రాణాలు అయితే కాపాడుకోగలిగానని ఆయన ట్విట్టర్ ద్వారానైతే మనకి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈయన చాలా డబ్బున్న వ్యక్తే. ఈయన దగ్గర పోర్షే BMW లాంటి ప్రీమియం కార్స్ కూడా ఉన్నాయి, బట్ అవి ఏ కార్స్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేయవు. కాబట్టి టెస్లా కార్స్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెన్షన్ గా ఆయన టెస్లాని అయితే పొగడ్డం జరిగింది. సో ఇలా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ అనేది ఒక అతని ప్రాణాలు అయితే కాపాడింది. మరి ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ ఇండోర్ నుండి. మన వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అనేది ఇండోర్ లోని ఓంకారేశ్వర్ డ్యామ్ పైన అయితే ఉంది. సో ఈ డ్యామ్ పైన సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి, వాటి ద్వారా మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా నీటి పైన సోలార్ ప్యానల్స్ పెట్టడం వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఆ ప్యానల్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఆ ప్యానల్స్ కింద ఉన్న వాటర్ అనేవి ఇవాపరేట్ అవ్వకుండా అయితే ఉంటాయి. ఇవాపరేట్ అవుతాయి, బట్ ఆ ప్యానల్స్ లేనప్పుడు అయ్యేంత ఇవాపరేషన్ అయితే ఆ వాటర్ అవ్వమన్నమాట. సో ఈ 2 అడ్వాంటేజెస్ ని గమనించి చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఈ నీటి పైన సోలార్ ప్యానల్స్ ని పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాయి. అలానే ఇండోర్ లో కూడా ఓంకారేశ్వర్ డ్యామ్ పైన వీళ్ళు సోలార్ ప్యానల్స్ అయితే సెటప్ చేశారు. ఈ సోలార్ ప్యానల్స్ వచ్చేసరికి క్లోజ్ టు 300 మెగావాట్ల కరెంట్ అయితే జనరేట్ చేయనున్నాయి. బట్ రీసెంట్ గా వచ్చిన గాలి దుమారానికి ఈ డ్యామ్ పైన ఉన్న సోలార్ ప్యానల్స్ అయితే కొట్టుకుపోయాయి. అన్ని కొట్టుకుపోలేదు, కొన్ని సోలార్ ప్యానల్స్ అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ డ్యామేజ్ ఎంత అయింది అన్న ఫిగర్స్ అయితే ఇంకా బయటికి రాలేదు, కానీ టెక్నీషియన్స్ అయితే దీన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నారు. బట్ డ్యామేజ్ అయితే జరిగింది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ని కట్టే ముందు ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ట్రెసా మోటార్స్ నుండి. పేరు కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంది కదా. ఈ ట్రెసా మోటార్స్ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ అనమాట. అండ్ వీరు ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఎలక్ట్రిక్ ట్రక్స్ లో లోడింగ్ కెపాసిటీ అనేది 18 టన్నుల నుండి 55 టన్నుల వరకు ఉంటుంది. అంటే చాలా మంచి గట్టిగా ఉండే హెవీ ఎలక్ట్రిక్ ట్రక్స్ ని వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. రీసెంట్ గానే వీళ్ళ ఎలక్ట్రిక్ ట్రక్స్ లైనప్ లో V0.2 వేరియంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది V0.1 కి సక్సెసర్ అనమాట. డిజైన్ పరంగా ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే చూడడానికి చాలా బాగుంది. నాకైతే టెస్లా రీసెంట్ గా లాంచ్ చేసిన సైబర్ ట్రక్ కి అన్నలానైతే కనిపించింది. ఎందుకంటే ఈ ట్రక్ ముందున్న పెద్ద విండ్షీల్డ్, ఆ పెద్ద వైపర్ అనేది ఇంచుమించు ఆ టెస్లా సైబర్ ట్రక్ లానే కనిపించింది. సో ఈ ట్రెసా మోటార్స్ వల్ల ఎలక్ట్రిక్ ట్రక్ లో సెంట్రల్ స్టీరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ డ్రైవర్ కి ఎయిర్ సస్పెన్షన్ గల సీట్ అయితే వీళ్ళు ఇచ్చారు. కస్టమైజబుల్ బాడీ ఆప్షన్స్ లో ఈ ట్రక్ అయితే అవైలబుల్ గా ఉంది. మంచి పవర్ఫుల్ మోటార్ సాయంతో ఈ ట్రక్ 2400 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ ట్రక్ అయితే చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్స్ లో 300 కిలోవాట్ అవర్ల బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ట్రక్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈసారి ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు వీళ్ళ ప్లాన్ ని విజిట్ చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను.
ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ ఈ మోటరైడ్ నుండి మన MS ధోని గారు ఫ్యూ డేస్ బ్యాక్ ఈ మోటరైడ్ కంపెనీకి చెందిన ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ని దొక్కుతూ ఒక యాడ్ అయితే షూట్ చేయడం జరిగింది. మరి ఈ యాడ్ ని మీలో ఎంతమంది చూసారో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. అయితే రీసెంట్ గానే MS ధోని గారు ఈ మోటరైడ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. అండ్ అంతేకాకుండా ఆయన ఈ కంపెనీకి బ్రాండ్ ఎండోర్సర్ గా కూడా సైన్ చేయడం జరిగింది. అంటే ఈ బ్రాండ్ షూట్ చేసే ప్రతి ఒక్క యాడ్ లో ఇప్పటి నుండి MS ధోని గారే కనిపించబోతున్నారు. సో ఈ మోటరైడ్ కంపెనీ అనేది ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్స్ ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీలో ఉన్న డూడుల్ అనే ఫోల్డబుల్ సైకిల్ చాలా పాపులర్ అన్నమాట. సో ఫైనల్ గా MS ధోని గారు అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ యాడ్స్ లో ఈయనే ఉండబోతున్నారు. సో చూసారుగా, ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్. అయితే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.